బ్రేకింగ్ చూస్తున్నాం. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియోపై ఏపీ సీఈఓ సంచలన ప్రకటన చేశారు. ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందో తమకు తెలియదు అన్నారు. తాము రిలీజ్ చేయలేదని స్పష్టం చేశారు. ఎలా బయటకు వచ్చింది అన్న దానిపై విచారణ జరిపి తెలుసుకుంటామన్నారు. మాచర్లలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది అన్నారు. మాచర్లకు 2 పార్టీలకు చెందిన వ్యక్తులు వెళ్లకూడదని ఆదేశించారు. ఇదిలా ఉంటే వైసీపీ ఓ వీడియో రిలీజ్ చేసింది. పోలింగ్ రోజున టీడీపీ నేతలు రిగ్గింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తుంది. అధికారులు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు. తుమ్మూరుకోట పాల్వాయి గేట్లో టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడిందని వైసీపీ ఆరోపిస్తుంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియోపై ఏపీ సీఈఓ సంచలన ప్రకటన చేశారు. ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందో తమకు తెలియదు అన్నారు. తాము రిలీజ్ చేయలేదని స్పష్టం చేశారు. ఎలా బయటకు వచ్చింది అన్న దానిపై విచారణ జరిపి తెలుసుకుంటామన్నారు. మాచర్లలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది అన్నారు. మాచర్లకు 2 పార్టీలకు చెందిన వ్యక్తులు వెళ్లకూడదని ఆదేశించారు. ఇదిలా ఉంటే వైసీపీ ఓ వీడియో రిలీజ్ చేసింది. పోలింగ్ రోజున టీడీపీ నేతలు రిగ్గింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తుంది. అధికారులు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు. తుమ్మూరుకోట పాల్వాయి గేట్లో టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడిందని వైసీపీ ఆరోపిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియోకి సంబంధించి అయితే ఏపీ సీఈఓ సంచలన ప్రకటన చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీడియాతో మాట్లాడుతూ స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. మాచర్లో జరిగినటువంటి గొడవలకు సంబంధించి పాల్వాయి గేటు ఈవీఎం ధ్వంసం ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వీడియోను తాము రిలీజ్ చేయలేదంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అలానే ఆ వీడియో ఎలా లీక్ అవుతుందో దాన్ని కూడా దృష్టి పెడతామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అలానే ఆ వైసీపీ పార్టీ నేతలు కూడా ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. మాచర్లో జరిగినటువంటి తుమ్మూరుకోట పాల్వాయి గేటు వీటిలో ఎక్కడైతే రిగ్గింగ్ జరిగిందో ఆ రిగ్గింగ్ సంబంధించి పోలింగ్ బూత్ లోకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్లి గడపారలు కర్రలతోటి దాడులు చేస్తున్నటువంటి వీడియోను వైఎస్ఆర్సీపీ పార్టీ ట్విట్టర్ లో విడుదల చేయడం జరిగింది. ఈ వీడియో జరిగిన దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా దృష్టి పెట్టాలని కూడా కోరడం జరిగింది. అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వీడియో ఎన్నికల కమిషన్ విడుదల చేయలేదని చెప్పిన తర్వాత అసలు ఎన్నికల కమిషన్ కి సంబంధించి వెబ్కాస్టింగ్ లో రికార్డ్ అయిన వీడియోలు ఎలా బయటకు వచ్చాయి, అవి ఎవరు బయటకు పంపారు, అలానే ఎవరు వైరల్ చేస్తున్నారు, ఏ విధంగా కావాలని ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి 40 సెకండ్ల వీడియో మాత్రమే బయటకు వెళ్ళారు, మిగిలిన ఎందుకు బయటకు వెళ్ళలేదు, అలానే ఎన్నికల కమిషన్ తప్పనిసరిగా 7 చోట్ల ఈవీఎంల మీద రిగ్గింగ్ జరిగింది, 7 చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగాయి, వీటన్నిటి వీడియోలు కూడా పూర్తి స్థాయి వీడియోలు బయట పెట్టాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అంతటా పల్నాడు ప్రాంతంలో హాట్ టాపిక్ అవుతుంది. పూర్తి స్థాయి వీడియోలు కావాలి, ఏం జరిగింది, అసలు ఎవరు ముందుకు దాడి చేశారు, ఎవరు ముందు గొడవలు చేశారు, ఎవరు రిగ్గింగ్ చేశారు, ఎవరు ఇబ్బంది పడుతున్నారు అనే విషయాలని కూడా వెల్లడించాలని కూడా ఇటు వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలానే సామాన్యులు కూడా చూసినట్లయితే కనుక ఇప్పుడే పల్నాడులో ప్రశాంత వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో మళ్ళా ఈ వీడియో ద్వారా కేసులు నమోదు, అరెస్టుల భయం ఎన్ని పరంపర ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసి తప్పనిసరిగా ఎవరైతే ఆటంకం కలిగించారో వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి కనుక ఉంది. రైట్ శ్రీనివాసరావు, థ్యాంక్ యూ.